నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత పాకిస్తాన్ కాసేపు స్తబ్దుగా ఉండి ఒక్కసారి దాడులకు తెగబడింది. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒకేసారి దాడులు నిర్వహించి కాశ్మీర్ సరిహద్దుల్ని, పంజాబ్‌ని, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద యుద్ధానికి సిద్ధమయ్యింది. కాకుంటే ఆ దాడుల్ని భారత దళాలు అతి సునాయాసంగా తిప్పికొట్టగలిగాయి. ఒక పక్క డ్రోనులు ఆకాశంలో విహరిస్తుంటే, మరో ప్రక్క జెట్ ఫైటర్లు కూడా ఆకాశంలో గింగిర్లు తిరుగుతూ కనిపించాయి. వాటిని అత్యంత చాకచక్యంతో తునాతునకలు చేసింది భారత్ బలగం. భారత శక్తిని పూర్తిగా అంచనా వేయకుండా పాకిస్తాన్ యుద్ధానికి దిగడానికి రకరకాల కారణాలను అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు చర్చిస్తున్నారు. పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేయటం భారత్ విజయవంతమైంది. అలాగే ఆర్థికంగా ఐఎంఎఫ్, ఏడిబి లాంటి సంస్థల నుంచి రుణాలు రాకుండా భారత్ చేయగలిగింది. వీటన్నిటిని మించి ఆపరేషన్ సింధూర్లో స్వయంగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరి పాకిస్తాన్ మీద దాడులు చేసింది. ఇవన్నీ కొంచెం నామోషిగా భావించినట్టుంది పాకిస్తాన్. అందుకే గురువారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా దాడులు ప్రారంభించింది. భారత్ 4 పాకిస్తాన్కు చెందిన జెట్ ఫైటర్లను కూల్చేసింది. అలాగే 8 డ్రోన్లను అక్కడ ఆకాశంలోని, గగనతలంలోని ముక్కలు చేయగలిగింది. వాటన్నిటి వెనక కీలక పాత్ర వహించింది సుదర్శన చక్ర. దీనికి చాలా విచిత్రమైన నామకరణం చేశారు. మనం దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశాం. అది గతంలో కూడా యుద్ధానికి సిద్ధమయ్యేలాగా దాన్ని ప్రిపేర్ చేశారు, కానీ ఇప్పటిదాకా దాన్ని వాడలేదు. దాని తాలూకు ప్రత్యేకత ఏంటంటే, గగనతలంలో ఏమైనా యుద్ధానికి సంబంధించిన జెట్ ఫైటర్లు కానీ లేకపోతే డ్రోన్లు కానీ వచ్చేస్తుంటే నిమిషాల్లోనే వాటి తాలూకు ఉనికిని పసిగట్టి అక్కడే ఆకాశంలోనే, అంటే మన సుదర్శన చక్రం ఎలా తిరుగుతుందో, అది శ్రీకృష్ణుడు ఉపయోగించిన సుదర్శన చక్రం ఏ విధంగా తిరిగి అదే శత్రువులను నాశనం చేస్తుందో, అదే తరహాలో ఇది కూడా గగనతలంలో వస్తున్న క్షిపణులు కానీ మరేవైనా ఆయుధాలను కానీ అవి తుత్తునకలు చేయగలిగిన సామర్థ్యం గలది. దానికే మన వాళ్ళు సుదర్శన చక్ర అని పేరు పెట్టారు. ఇది మనం రష్యా నుంచి కొనుగోలు చేసాం. మొట్టమొదటిసారి ఇప్పుడే దాన్ని ఉపయోగించాం. సో దీని ద్వారా అతి చాకచక్యంగా, దీనిలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే 99%, అంటే 99% ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించి ఏదైతే అవతల పక్క మన మీదకి దాడికి వస్తుందో దాన్ని ముక్కలు చేయగలిగిన ఒక సామర్థ్యం ఉన్నది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మన లక్ష్యం ఫెయిల్ అవడానికి ఆస్కారం లేని ఒకానొక ఆయుధ బలగం అది మనకి. అంటే గగనతలంలో విచ్ఛిన్నం చేయగలిగింది. గతంలో గల్ఫ్ వార్లో జరిగినప్పుడు వాడారు కదా, స్కడ్స్ అన్నారు, రాడార్లు, స్కడ్స్ రకరకాలు వాడారు కదా. మనం పురాణ గాథల్లో కూడా మనకు కొన్ని సినిమాల్లో మనం చూసాం. ఒకరు అగ్ని బాణం వేస్తుంటే మరొకరు నీటి బాణం వేయటం, దాన్ని ఆర్పేయటం, అంటే న్యూట్రలైజ్ చేయటం, అలా చేసిన దృశ్యాలను మనం చూసాం కదా. ఇప్పుడు కూడా ఆధునిక టెక్నాలజీ ప్రకారం సుదర్శన చక్రం అనేది ఆ పనిని చాలా సునాయాసంగా చేయగలదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ సరిహద్దుల్లో కాస్తంత గందరగోళం క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ సేనలు గురువారం రాత్రి తెగబడ్డాయని మనకు అందిన సమాచారం. అక్కడ కూడా ముఖ్యంగా సైనిక శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా కొంచెం, అంటే రెచ్చగొట్టడానికి వాళ్ళు చేసిన ఇంకో పని ఏంటంటే, ప్రార్థనా స్థలాల మీద సిక్కులకు, ముస్లింలకు, హిందువులకు సంబంధించిన ప్రార్థనా స్థలాలను కూడా ఎయిమ్ చేసుకుని వాళ్ళు దాడులు చేశారు. అంటే దేశంలో అంతర్గతంగా మత కలహాలు వస్తాయనే ఒక దుర్బుద్ధితో ఆ పని పాకిస్తాన్ చేసినట్టు మనకి నిఘా వర్గాలు నుంచి అందుతున్న సమాచారం. అంటే యుద్ధం రాబోతుంది, కాకపోతే ఈ స్థాయిలో పాకిస్తాన్ తెగబడుతుందని మాత్రం భారత్ కాస్త ఊహించలేకపోయిందనే మనం చెప్పుకోవాలి. కాకుంటే ఎలాంటి సందర్భం వచ్చినా తట్టుకోవడానికి, తిప్పికొట్టడానికి సిద్ధంగా మాత్రం భారత సైన్యం ఉన్నది. అంటే మానసికంగా ప్రిపేర్ అయిపోయింది. పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అని చెప్పి
కొన్ని కొన్ని స్థావరాలను మాత్రం పాకిస్తాన్ పాడు చేయగలిగింది మన 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 దేశంలో. సామాన్య పౌరులు కూడా కొంతమందిని చంపింది అని చెప్పి సమాచారం వస్తుంది. కాకపోతే మీడియా మీద కట్టుదిట్టమైన నియంత్రణ ఉంది కనుక అలాంటి సమాచారాలు మనకు అందటం కాస్తంత కష్టమైన పని. కాకుంటే పాకిస్తాన్లో మాత్రం వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రాంతీయమో లేకపోతే జాతీయమో విదేశీయమో అనే తేడా లేదు. అంటే గ్లోబల్ కాన్సెప్ట్లో ఏ సమాచారం ఎక్కడికైనా చేరే ఒక వ్యవస్థ ఉంది కనుక ఎవరు ఎక్కడి నుంచైనా సమాచారాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియా ఛానల్స్ అన్నింటినీ ఇక్కడ నిషేధించింది. అంటే ఇక్కడ పాకిస్తాన్ ఛానల్స్ ఏవి రాకుండా చేయగలిగింది. ఎందుకంటే ఇక్కడ జరిగిన చిన్న విషయాన్ని కూడా బ్లోఅప్ చేసి అక్కడ చూపించడానికి ఆస్కారం ఉంది కనుక. అస్సలు పాకిస్తాన్ సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు కొంతసేపు ఆగింది? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎందుకు కొంతసేపు? అప్పుడప్పుడు కవింపు చర్యలు చేస్తూనే ఉంది. సరిహద్దుల్లోకి వచ్చి నువ్వా నేనా చూసుకుందాం అని ఒక ప్రలాపనలు చేస్తూ ఉన్నప్పటికీ కాస్త ఎందుకో స్తబ్దుగా ఉంది. అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు రియాక్ట్ అవ్వడానికి కారణాలు కనుక మనం కాస్తంత తరచి చూస్తే మనకు అనిపించింది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఏవైతే ఎంచుకున్న 9 స్థలాలు ఉన్నాయి కదా, ముఖ్యంగా ముష్కరులు దాగి ఉన్న హైడౌట్స్ ఉంటారా, వాళ్ళు దాక్కున్న వాటిని పూర్తిగా విచ్ఛిన్నం చేయగలిగింది. అంటే మన భూభాగంలోకి భారత సైన్యం రాగలిగింది, అంటే దాడులు చేయగలిగింది అనే దాన్ని కాస్త ఇన్సల్ట్గా ఫీల్ అయినట్టున్నది. అది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఈ పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు అత్యవసర సమావేశం చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత. సో ఆ సమావేశం జరుగుతున్నప్పుడు ఆ ఎంపీల్లో ఒకరు మాజీ మిలిటరీ జనరల్ అనమాట, ఆయన తాహిర్ ఇక్బాల్ అని ఒక ఆయన బోరుని ఏడ్చేశాడట. దేవుడా నా దేశాన్ని రక్షించు, ఇంత ఘోరమైన జరుగుతున్న నా ప్రజలను రక్షించు అంటే. ఎందుకంటే ఆయన డిఫెన్స్లో పనిచేశాడు కనుక భారత తాలూకు డిఫెన్స్ కెపాసిటీ, ఆ శక్తి అతనికి తెలుసు కనుక ఇంకా చేసేది ఏమి లేదు అని చేతులెత్తేసిన వైనాన్ని ఆయన ప్రదర్శిస్తూ బోరున విలపించడం అనేది ఇంకొక ప్రధానమైన కారణంగా వినిపిస్తోంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, న్యూస్ ఛానల్స్, పాకిస్తాన్కు చెందిన న్యూస్ ఛానల్స్ వార్తలు చదువుతున్న యాంకర్లు కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ వార్తలు చదవటం అనేది ఆ దేశ నాయకులకు పూర్తిగా జీర్ణించుకోలేని ఒక అంశంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, సందట్లో సడేమియా అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. బలూచి లిబరేషన్ ఆర్మీ ఎప్పుడెప్పుడు కైవసం చేసుకున్నామా ఆ భూభాగాలన్నిటిని అని చెప్పి చేస్తూ ఉంది. సో ఇది కలిసి వచ్చే ఈ యుద్ధం జరుగుతున్న ఈ ముసుగులో బలూచిస్తాన్ మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది కనుక, కాదు మా దగ్గర కూడా శక్తి ఉంది అని నిరూపించుకోవడానికి మనం చెప్పిన ఈ కారణాలన్నిటినీ ఒక్కసారి బేరేజ్ వేసుకుని, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, మళ్ళీ ఈ గురువారం మన పాకిస్తాన్ దాడి చేసినప్పుడు 8 గంటల ఆ ప్రాంతంలో దాడి చేసిన మనం కేవలం 25 నిమిషాల్లోనే మొత్తం ఆపరేషన్ సింధూర్ను ముగిస్తే వాళ్ళు 35 నిమిషాలు తీసుకున్నారు. అంటే మీకంటే ఒక 10 నిమిషాల సేపు మేము పోరాడగలము అని ప్రపంచానికి చెప్పడానికో మరి ఏమిటో తెలియదు, కానీ 35 నిమిషాల పాటు వాళ్ళు ఈ ప్రతి దాడులు చేసిన సంఘటన మనం ప్రత్యక్ష ప్రసార ద్వారా మీడియాలో చూసాం. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా సమాచారాన్ని మనకు అందించినాయి. సో ఆ దాడులు జరుగుతున్నప్పుడే పిఎంఓలో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ప్రధానమంత్రి షరీఫ్ అన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే పిఎంఓ సమీప ప్రాంతంలోనే మన మిజైల్స్ పడిపోయింది. ఆ శబ్దాలు విని అందరూ పరుగులు తీశారు. మన ప్రధానమంత్రి షరీఫ్ అయితే బంకర్లో దాక్కున్నాడని చెప్పి మన విదేశీ వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ఎంత వణికిపోతుందో అనే దాని గురించి. ఇంత చేసినా పాకిస్తాన్ సోషల్ మీడియా మాత్రం భారత్కు వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని మాత్రం మానలేదు. దాంట్లో ముఖ్యంగా చేస్తుంది ఏంటంటే, మన మీద దాడి చేయడానికి పాకిస్తాను యుద్ధం చేసింది కదా, నిన్న యుద్ధం అనుకుంటున్నాం కదా, దానికి ఆపరేషన్ తండూర్ అని పేరు పెట్టుకుంటారు. మనం సింధూర్ అని పేరు పెట్టాం కదా, దానికి అర్థం మనకు తెలుసు. సింధూర్ అనే దానికి అర్థం ఉంది. దానికి బొట్టు చెరిపేశారు కనుక బొట్లు పెట్టాను కానీ మనం అనుకున్నాం. తండూరు అంటే ఏంటంటే మిమ్మల్ని కాల్చేస్తాము, అంటే మిమ్మల్ని మంటల్లో పేల్చేస్తాము అనే ఉద్దేశంలో మేము దానికి ఆపరేషన్ తండూర్ అని పెట్టుకున్నాం అని చెప్పి ఆ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ప్రారంభించింది. వందల కొద్ది సామాన్య పౌరులను కూడా భారత పొట్టన పెట్టుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో అని చెప్పి ఇంకొక విషయ ప్రచారం కూడా అక్కడ చేసింది. ముఖ్యంగా
మనం చేసిందైతే ముష్కర స్థావరాల మీద, అంటే టెర్రరిస్టులు ఎక్కడైతే ఉన్నారో హైడౌట్స్, వాటి మీద మనం దాడులు చేస్తే వారేం చెప్తున్నారు, పాకిస్తాన్లో మసీదుల్ని ఎయిమ్ చేసి భారత్ దాడి చేసింది అని చెప్పి ఇలాంటి కొన్ని దుష్ప్రచారాలు చేసి ప్రపంచానికి భారత్ అంటే అసహ్యం పుట్టేలాగా పాకిస్తాన్ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మరు అనే విషయం పాకిస్తాన్ ఇప్పటికైనా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. దాడులు మనం నిన్న చేసిన ఈ గురువారం రాత్రి 8 గంటలకు చేసిన ఈ దాడులు ప్రధానంగా భారత సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, అలాగే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల మీద కూడా దాడులు చేయడానికి పాక్ వ్యూహాన్ని రచించినట్టుగా మనకి అనిపించింది. కాకపోతే అది పూర్తిగా విఫలమవుతుందని మాత్రం పాకిస్తాన్ ఊహించలేకపోయింది. ఇక విదేశీ స్పందనలు కూడా మన ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఏ 2 దేశాల మీద యుద్ధం వచ్చినా కూడా అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అనే ఒక భయాందోళనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక రకం మనం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది, అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక అంతరార్థం కూడా ఉన్నది. పాకిస్తాన్ చేసిన ఈ దాడికి హమాస్ తరహాలో ఇజ్రాయెల్ పాలస్తీనా జరుగుతున్న యుద్ధంలో హమాస్ అనే ఒక సంస్థ ఇజ్రాయెల్ మీద సడన్గా దాడి చేసేసి వాళ్ళందరినీ పట్టుకుని వచ్చేసింది కదా, ఆ తరహాలో మనం చేస్తే బాగుంటుంది అనే ఒక దృక్పథంతో ఈ దాడి, ఎందుకంటే దీనికి సిమిలారిటీస్ కొన్ని సారూప్యాలు మాత్రం కనిపించేటటువంటి సడన్గా దాడి చేసింది. అది ఏమనుకుందా, ఒక 15 లక్షలు మనం 9 లక్షలు అంటే ఆ 9 లక్షలు కూడా ఈ ఉగ్రవాదులు అంటే ఈ ముష్కరులో ఉన్న స్థావరాలను మనం ఎంచుకుంటే వీళ్ళు కీలకమైన ప్రాంతాలు అంటే ముఖ్యంగా వైమానిక వీళ్ళు మన సాయుధ దళాలు ఎక్కడైతే ఉంటారో వాటి మీద, విమానాశ్రయాల మీద, అలాగే నీటి ప్రాజెక్టులు వీటి మీద చేయడానికి, ఎందుకంటే మనం వాటర్ ఆపేసాం, నదీ జలాల పూర్తిగా మనం ఆపేసాం పాకిస్తాన్కి. సో అందువల్ల వాటిని మాకు దక్కన నీళ్లు మీకెందుకు అనే ఉద్దేశంతో వాటి మీద ఏమైనా దాడులు చేస్తుందేమో అని చెప్పి భారత సైన్యం చాలా అప్రమత్తమైంది. భారత్ బలగాలన్నీ అలాంటి కీలకమైన స్థావరాల దగ్గర పటిష్టమైన నిఘాను పెట్టాయి, అలాగే భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. సో అమెరికా ఏం చేసిందంటే చూస్తూనే ఉన్నది, ఒకవేళ యుద్ధమే కనుక జరిగితే పాకిస్తాన్ ఓడించడంలో భారత్కి మేము ఎప్పుడు సాయం చేస్తామని చెప్పి ఆయన ముఖ్యంగానే ట్రంప్ ప్రకటించారు. నిన్న మాత్రం ఆ యుద్ధం జరిగిన తర్వాత 35 నిమిషాల యుద్ధం జరిగిన తర్వాత అమెరికా కూడా కాస్తంత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మనం వాడిన ఈ యుద్ధ తతంగం వారికి కొంచెం విస్మయాన్ని కలిగించింది. అందుకే ఆపేయండి, ఎందుకైనా మంచిది, యుద్ధం వద్దు అని చెప్పి. ఎందుకంటే ఆయన ఒక ప్రిన్సిపల్గా తీసుకున్నాడు కదా, నో వార్ అనే ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాడు కదా, దాన్ని ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో యుద్ధం వద్దు, ఒకవేళ ఆ యుద్ధం ఆగడానికి సామరస్యపూర్వకంగా ఏమైనా సంప్రదింపులు జరిగితే దానికి నేను సహాయం చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. అలాగే యూకే కూడా, బ్రిటన్లో కూడా ఇదే తరహా మీటింగ్ జరిగింది. పార్లమెంట్ మీటింగ్లో వాళ్ళు భారతదేశానికి ఒక విజ్ఞప్తి చేశారు, ఈ యుద్ధాన్ని దయచేసి ఇంకా కొనసాగించవద్దు, ఆపేయండి అని చెప్పి. దాంతోపాటుగా అటు బ్రిటన్, ఇలాగే అమెరికా, ఇంకొన్ని దేశాలు తమ దేశ పౌరులు పాకిస్తాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్వదేశాలకు తిరిగి రావాలని చెప్పి అల్టిమేటం ఇచ్చారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఆగే యుద్ధం కాదు, ఇది చాలా తీవ్రతరం అయ్యే యుద్ధం అని చెప్పి వాళ్ళకి అర్థమైనట్టుగా కనిపిస్తుంది. ఈసారి మనం ఈ సుదర్శన చక్రం అనే ఒక వ్యూహాన్ని, అంటే గగన తల వ్యవస్థను క్షణాల్లో విచ్ఛిన్నం చేసే ఆ వ్యవస్థను మనం ఇందాక చెప్పుకున్నాం కదా, రష్యా నుంచి తీసుకున్నామని చెప్పి, దాంతోపాటుగా ఈసారి బ్రహ్మోస్ క్షిపణిని కూడా మనం వాడాం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు భారత్ అంబుల పొదిలో లేని అస్త్రం అంటూ లేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు బయటకు తీయాలా అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే అసలు యుద్ధమే రాకూడదని మనం భావిస్తున్నాం. యుద్ధం వచ్చిన పక్షంలో ఎలాంటి దాడులు చేయాలి, మనం ఏ విధంగా శత్రువుని మట్టు పెట్టాలి అనే వ్యూహం మాత్రం చాలా స్ట్రాంగ్గానే మన వాళ్ళు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈసారి మన వాళ్ళు చేసిన దాడి కాస్తంత విస్తరింప చేశారు. ఇస్లామాబాదు, కరాచీ, లాహోర్, రావల్పిండి ఇలాంటి కొన్ని ముఖ్యమైన నగరాల మీద కూడా దాడులు చేసినట్టు భారత సైన్యం ప్రకటించింది. అలాగే కాశ్మీర్ సరిహద్దులు
లోను పూర్తిగా పటిష్టం చేసి ఎందువలన ఇంత కోపం భారతదేశానికి వచ్చింది? మనం ఇందాక చెప్పిన ఆ నగరాలు చాలా ప్రధానమైన నగరాలు పాకిస్తాన్‌లో. ఆ నగరాల మీదే మన వాళ్ళు దాడులు నిర్వహించారు అంటే దానికి ఎంతో కోపం, ఆగ్రహావేశాలు వచ్చుండాలి కదా! ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఈ గొర్రెల కాపర్లు ఎలాంటి వాళ్ళను కొంతమంది మీద బాంబులు వేసి వాళ్ళు చంపేశారు. అంటే చావు దెబ్బ కొట్టారంటారు. కాకపోతే దొంగ దెబ్బ కొట్టారు వాళ్ళు. సో, సామాన్యులు కోల్పోయిన తర్వాత ఇంకా భారత్‌కి సహనం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సహనానికి, ఓర్పుకి పెట్టింది పేరుగా ఉన్న భారత్ అవతల వ్యక్తి ఆ సహనాన్ని, ఓర్పుని చేతగానితనంగా భావిస్తున్నప్పుడు మన శక్తి ఏంటో చూపించాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి భారత్ భావించినట్టు కనిపిస్తుంది. అత్యవసర సమావేశాలు అటు ప్రధానితోనూ, ఇటు రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారితోనూ, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితోనూ, ఎందుకంటే అంతర్గత భద్రతకు సంబంధించిన ఆయన ఏర్పాట్లు చేయాలి గనక. సో, వీళ్ళందరూ అలాగే త్రిదళాల పతులను కూడా వాళ్ళు పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే విదేశీ వ్యవహారాల చీఫ్ సెక్రటరీని పిలిచారు. రక్షణ శాఖ చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ తాజా సమాచారాన్ని, తాజా వర్తమానంలో ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పీఎంఓకి అందిస్తున్నట్టు కూడా మనకి సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఈ గురువారం జరిగిన ఈ దాడిలో 8:35 ఈ మధ్యలో జరిగిన ఈ దాడికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్‌ఔట్‌ని విధించారు. అంటే అక్కడ పూర్తిగా పవర్ ఆపేస్తారు. అలాగే ఇంటర్నెట్ సేవలు కూడా ఉండవు. ఎందుకంటే పుకార్లు అటు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోతే పుకార్లను మించిన భయంకరమైన యుద్ధం మరొకటి ఉండదు కనుక వాటినన్నిటిని ఆపడం కోసం, నియంత్రించడం కోసం ఒక పక్క ఇంటర్నెట్ ఆపేశారు, పవర్ తీసేశారు. ప్రజలందరినీ సైరన్ మోతలతో అప్రమత్తం చేశారు. ముందుగానే మాక్ డ్రిల్ నిర్వహించాము చాలా రాష్ట్రాల్లో. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మనం ఎలాగా మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ప్రక్క వారిని ఎలా కాపాడగలగాలి, సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా వెళ్ళాలి, ఇలాంటి అంశాలన్నిటినీ మనం ముందుగానే ప్రజలకు నమూనారి తరహాలో వాళ్ళకి శిక్షణ ఇచ్చాం కనుక ఎలాంటి భయం లేకుండా ప్రజలందరూ సహకరించినట్టే మనకి కనిపిస్తోంది. ఈసారి ఒక ముష్కర మూర్ఖుణ్ణి మన వాళ్ళు చంపి విజయం సాధించారు. వాడెవడు అంటే మసూద్ తాలూకు తమ్ముడు అనమాట వాడు. వాడి పేరు అబ్దుల్ రవూఫ్. వీడి చరిత్ర కనుక మనం చూస్తే అతి జుగుప్సాకరమైన, అతి కిరాతకమైన రాక్షసుడు అనేవాడు. అప్పట్లో మనకి కాఠ్మండు, ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్‌లో 190 పీపుల్ ప్రయాణం చేస్తున్న ఫ్లైట్‌ని హైజాక్ చేసి వాడి అన్నను విడిపించుకున్నాడు కదా! వాడు దానికి బాధ్యుడు వాడే. అలాగే పుల్వామా దాడి చేసిన సైనిక శిబిరం మీద దాడి చేసిన దానికి కీలకమైన వ్యక్తి వాడే. అలాగే భారత పార్లమెంట్ మీద దాడి చేయించింది కూడా వాడే. ఇలాగా అనేక దాడులకు కీలకమైన పాత్ర వహించిన వాడిని మన వాళ్ళు మట్టుబెట్టగలిగారు. ఆ శవం ముందు మసూద్ కూర్చుని ఏడ్చే దృశ్యాలను అంతర్జాతీయ మీడియా కూడా క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలియజేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉంది. గెట్ రెడీ, మీరు వస్తే ఇంకా ఏమవుతుందో మీరే చూస్తారు అనే హెచ్చరికలు ఒక ప్రక్క మనం జారీ చేస్తూనే పాక్ కవ్వింపు చర్యలు వాస్తవమైనవా లేకపోతే దుందుడు చర్యల, కోతి చేష్టలా అని పూర్తిగా మనం గమనిస్తూనే సర్వసన్నద్ధం చేస్తుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ పాక్ సరిహద్దు, భారత్ బంగ్లా సరిహద్దు, భారత్ టిబెట్ సరిహద్దు, భారత్ చైనా సరిహద్దు, ఎన్నిటి దగ్గర సరిహద్దు దళాలను మోహరింపజేసింది. ఇప్పటికే ఎటువైపు నుంచి అయినా భారత్లో గనక పాకిస్తాన్ ప్రవేశించాలని గనక సాహసం చేస్తే అక్కడికక్కడే మట్టు పెట్టేయడానికి అత్యాధునిక శక్తివంతమైన టెక్నాలజీని కూడా ఉపయోగించి వాడి తాలూకు మూమెంట్స్ని కనిపెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది యాక్యురేట్ 100%, 100% వాళ్ళ తాలూకు గమనాన్ని పసిగట్టే యంత్రాంగాన్ని మనం రూపొందించుకున్నాం. అంటే ఇప్పుడు వచ్చిన ఏఐ ఇంకా మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్రపంచంలో అందరూ ఏఐని వాడతారు, కాకపోతే మనం దాన్ని ముందుగా అందిపుచ్చుకోగలిగాం. అందుకే మొన్న చేసిన 9 చోట్ల చేసిన దాడుల్లో ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ మోకలు ఉన్నారో, ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో, హైడౌట్స్, వాటిని నిశ్చితంగా గుర్తించగలిగిన సామర్థ్యం మనం వాడుకున్నది ఏఐని.
కృత్రిమ మేధను ఉపయోగించి వాళ్ళు ఎక్కడ ఈ ఏర్పాట్లు చేశారని దాన్ని సమాచారం సేకరించే మనం ఆ ఎంచుకున్న లక్ష్యాల మీదనే మనం దాడి చేయగలిగాం. ఇప్పుడు ఇక బాల్ పాకిస్తాన్ కోర్టులో ఉంది. వాళ్ళు ఏ ఆట ఆడాలనుకుంటే దానికి ఆ ఆట కట్టించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ప్రతిసారి ఇలా చించి గిల్లి కవింపులు కాదు, కాచుకుందాం, ఈసారి మీరు మేము తేల్చుకుందాం అనే ఒక పరిస్థితి ఈసారి వచ్చింది. ఈసారి యుద్ధంలో నావికాదళం చాలా కీలకమైన పాత్ర వహించింది. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు మరికొన్ని ఈ వెహికల్స్ ఉంది కదా, ఈ విమాన వాహక షిప్స్ అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ గెట్ రెడీ. ఇది గురువారం రాత్రి ఆ పాక్ చేసిన దురాగతం మీద భారత్ తిప్పికొట్టిన ఒక గట్స్ మీద చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళా ఈ యుద్ధానికి సంబంధించి మరేమైనా తాజా సమాచారం ఉంటే మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ బాబీ గారు.